బతుకమ్మ సద్దుల బతుకమ్మ పండుగకు ముఖ్య అతిథిగా విచ్చేసిన 8వ డివిజన్ కార్పొరేటర్ సీసా వెంకటేష్ గారికి స్వాగతం సుస్వాగతం. అన్న మీ అమూల్య సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫేజ్ 2 ద్వారకా నగర్ 8వ డివిజన్ ప్రజలందరికీ, మా సోదరిమణులందరికీ మరోసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం నుంచి సద్దుల బతుకమ్మ పండుగ అంటేనే మరణపడిన రోజులున్నాయి. దానిని మన గౌరవనీయులైన కవితక్క ఎమ్మెల్సీ ఆమె ఈరోజు వాడవాడల ప్రతి ఊరిలో అంబరాలాంటి సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో మన పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన కేటీఆర్ గారు, మన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సారు పెద్ద ఎత్తున మా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు బ్రహ్మాండంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ప్రతి ఒక్క ఆడపడుచు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. కాబట్టి మరోసారి మా ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రేపు సాయంత్రము జమ్మి పూజ అయిపోయినాక రావణ కాష్టం ఉంటుంది కోమరమ్మ తల్లి దగ్గర, మీరందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. మరి ఈరోజు ఇప్పుడు ఈ బతుకమ్మ గురించి మా ఆడపడుచులు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఎవరైనా మాట్లాడండి. అందరికీ, నా అక్క చెల్లెళ్ళందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ అంటే గౌరమ్మ అని అర్థం. గౌరమ్మను పూజించడం, గౌరవించడం, బతుకమ్మ పండగ చేసుకోవడం మన యొక్క అదృష్టం. మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరుగున పడి ఉన్న ఈ బతుకమ్మ పైకి తేవడం అనేది జరిగింది. బతుకమ్మను గౌరీదేవిగా పూజించడము, కొలవడము అనేది మన సంప్రదాయము, సంస్కృతి. కాబట్టి మనమందరము బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహించుకోవాలని నా యొక్క ఆకాంక్ష, అందరి యొక్క ఆకాంక్ష కూడా. ఈ బతుకమ్మ పండుగకు అందరూ మన కార్పొరేటర్ 8వ డివిజన్ సీసా వెంకటేష్ అన్నయ్య గారికి ఇక్కడ పాల్గొన్నందుకు మా యొక్క కృతజ్ఞతలు తెలియజేయడమైనది. ప్రతి సంవత్సరం కూడా ఈ బతుకమ్మ పండుగను చాలా ఘనంగా నిర్వహించుకోవాలని, ఇంతకన్నా పెద్దగా చేసుకోవాలని కూడా మా యొక్క అందరి ఆకాంక్ష. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. కాలనీ వాసులందరికీ, కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ గారికి బతుకమ్మ శుభాకాంక్షలు. సద్దుల బతుకమ్మని ఘనంగా జరుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ద్వారకా నగర్ ఫేజ్ 2 ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా సద్దుల బతుకమ్మ ఉత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథి శ్రీ సీసా వెంకటేష్ గౌడ్ గారు 8వ డివిజన్ కార్పొరేటర్ గారికి అభినందనలు, హృదయపూర్వక అభినందనలు. ఈ కాలనీలో అభివృద్ధి కార్యక్రమంలో దూసుకుపోతున్న నేపథ్యంలో మా కార్పొరేటర్ గారు ప్రతి విషయంలో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న విషయం కాలనీ వాసులందరికీ తెలుసు. ఏ అభివృద్ధి జరిగినా అక్కడ సీసా వెంకటేష్ గారి యొక్క ముద్ర ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాలనీలో జరగబోయే ప్రతి పండుగ ఘనంగా నిర్వహించే బాధ్యత ద్వారకా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకుంటుందని, అందుకు ప్రజలందరూ సహకరించాలని, ఈ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు, సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మహిళా సోదరిమణులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, లోకి వెళ్ళాలని, దానికి తనదైన శైలిలో సహకారం అందించగల సమర్థత, నాయకత్వం ఉన్న శ్రీ శ్రీసా వెంకటేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ, మాకున్న సమస్యలన్నీ కూడా వచ్చే బతుకమ్మ నాటికి పరిష్కారం అవుతాయని ఆశిస్తూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. మన అధ్యక్షులు బాలకృష్ణ గారు మాట్లాడి కూర్చున్నాను. చెప్పనా. కాలనీ వాసులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు విజయదశమి శుభాకాంక్షలు అడ్వాన్స్. మన కాలనీ చాలా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటూ బయటికి వస్తుంది. కావున అన్ని ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడానికి మా వంతు సహకారం ఎప్పుడూ పెడుతున్నాం. మాకు ఎల్లప్పుడూ పెద్దలు సీసా వెంకటేష్ గౌడ్ అన్న 8th డివిజన్ కార్పొరేటర్ గారు మాకు చాలా
సహకారం అందిస్తున్నారు. సో దానికి చాలా కృతజ్ఞతలు అన్నగారు. ఇలాగే మమ్మల్ని ముందు తీసుకెళ్తూ మా కాలనీని ముందు తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం అన్న. చాలా థ్యాంక్స్. నిన్న 2 days కిందనే మనకు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది సుద్దకుంట గురించి. 100% వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి మొత్తం 4 కోట్లు తీసుకొచ్చిన. ఇంకోటి ఏంటంటే సుద్దకుంటను ప్రక్షాళన చేసి మీ అందరికీ లేడీస్కు మా సోదరిమణులందరికీ వాకింగ్ ట్రాక్ ప్లస్ జిమ్ కూడా ఏర్పాటు చేస్తా. అందరూ ప్రామిస్ చేస్తున్నాయి ఈ సందర్భంగా, ఈ సద్దుల బతుకమ్మ సందర్భంగా. ఇంకోటి సీసీ కెమెరాలు కూడా స్టార్ట్ అయినాయి. సుద్దకుంట నుంచి పెట్టాను, సాయిబాబు నుంచి మన చౌరస్తా ద్వారకా చౌరస్తా అయిపోయింది. అక్కడ ఆ లైన్ ఎస్బీ అది అయ్యప్ప టెంపుల్ రూట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా 10 lakhs మన డివిజన్ మొత్తం పెట్టేస్తాను నేను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరూ మంచిగా ఉండాలని, మీ యొక్క కుటుంబాలు సస్యశ్యామం ఉండాలని ఆ గౌరమ్మ తల్లిని పదే పదే కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికీ. ఇంకా గుంటలో వర్షం పడ్డ నీళ్ళు మాత్రమే ఉంటాయి అవి. ఇప్పుడు ఏంటంటే వచ్చే కెమికల్ వాటరు, నాచారము, మల్లపురము, ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ ఇంత కూడా మనం మచ్చు కూడా ఉపయోగదు. అది నా టార్గెట్. అంతే, 100% చెప్తుంది సందర్భంగా. అందరికీ మరోసారి జన్మ ఇప్పుడు థ్యాంక్స్ అన్న. మీ విలువైన కాలాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ బతుకమ్మ పండుగ ఆడవలసిందిగా అన్నగారిని కోరుతున్నాం. ఈరోజు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి సద్దుల బతుకమ్మను మన గత 15 సంవత్సరాల కింద సద్దుల బతుకమ్మ అనే పేరు కూడా లేకుండా ఉన్న రోజుల్లో మన జాగృతి అధ్యక్షురాలు గౌరవనీయులు మన నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితక్క గారు ఈ బతుకమ్మ పండుగను మళ్ళా ఒక తెలంగాణ రాష్ట్రంలో వాడల ఊరులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ప్రతి జిల్లాకు పోయి ఆమె ఒక చైతన్యం తీసుకొచ్చింది మన కవితక్క గారు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రము బ్రహ్మాండంగా ఈ రోజు ఆడపిల్లలకు షాది ముబారక్ అయితేంది, పెళ్లిలకు మన ప్రతి ఆడకూతురుకు 1,16,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చాలా పథకాలు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో పక్కపక్క రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి కేసీఆర్ ఎట్లా చేస్తున్నాడు ఏం కథ అనేది. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తర్వాత ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమం చేసుకున్నాం. ఈరోజు తెలంగాణలో వాటర్కు ప్రాబ్లం ఉండేది, కరెంటుకు ప్రాబ్లం ఉండేది. కరెంటు 24 hours కరెంట్ వస్తుంది మనకి ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే వాటర్ ప్రతి విలేజ్లో ప్రతి జిల్లాలలో సస్యశ్యామలంగా పంటలు ప్రతి ఒక్క విలేజ్కి కాలువలు తీస్తుంది సార్ మన ముఖ్యమంత్రి గారు. ఇదివరకు 70 సంవత్సరాలు ఏలిన వాళ్ళు కూడా ఏం చేయలేదు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి ఊర్లో ప్రతి మిషన్ భగీరథ ప్రతి ఇంటికి నల్ల నడుస్తుంది. వాటర్ ప్రాబ్లం వెళ్ళిపోయింది. కాబట్టి మన ఈ గౌరమ్మ తల్లి మన సద్దుల బతుకమ్మ ప్రతి ఇంటిని సస్యశ్యామలు ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లారెడ్డి సార్, జై కవితక్క. అందరికీ మరోసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, కేటీఆర్ శుభాకాంక్షలు, కేసీఆర్ శుభాకాంక్షలు, కవితక్క గారికి శుభాకాంక్షలు, మల్లారెడ్డి సార్కి శుభాకాంక్షలు. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. హాయిగా చేసుకుంటున్నాం, సంతోషంగా ఉంది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంది. గౌరమ్మ పండుగ చాలా గొప్పది. శుభాకాంక్షలు అండి కవితక్క గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అందరికీ శుభాకాంక్షలు. ఆడపిల్లలు చాలా ఇష్టంగా చేసుకునే పండుగ సద్దుల బతుకమ్మ. అందరికీ చాలా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్క సంవత్సరం ఆడవాళ్ళు అందరూ మంచిగా జరుపుకోవాలి. అందరూ మగవాళ్ళు కూడా సాయం చేయాలి. మాట్లాడండి తల్లి. హలో చెప్పండి. కవితక్కకు శుభాకాంక్షలు, కేటీఆర్కి శుభాకాంక్షలు, కేటీఆర్కి శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. ఓకే. గౌరమ్మ గురించి సద్దుల బతుకమ్మ గౌరమ్మ చాలా ముఖ్యమైనది లేడీస్కి. అందరూ మంచి కలిసిమెలిసి ఆడుకోవాలి, కలిసిమెలిసి ఉండాలి అందరు. ఓకే ఓకే సూపర్. కేటీఆర్ గారికి, కవితక్కకి, అందరికీ, మల్లారెడ్డి సార్కి, శ్రీజగౌడ్ అన్నయ్య గారికి అందరికీ దసరా శుభాకాంక్షలు. సద్దుల బతుకమ్మ జరుపుకుంటున్నాం కాబట్టి అందరికీ హ్యాపీగా ఉంది. అందరూ ఇళ్లలో సంతోషంగా జరుపుకుంటున్నారు. ఆడపడుచులకు మెయిన్ ఇది సద్దుల బతుకమ్మ ఎంతో ఆనందాన్ని ఇస్తున్నారు. ఓకే నెక్స్ట్